దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇంకా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యనందం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే ఆచరించుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ఆచరించుడి. పరిశుద్ధ గ్రంథం నుంచి యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం మాట మనం చదువుకుందాం. మీ దేవుడినైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించినటువంటి విశ్రాంతి దినములను ఆచరించుడి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలు గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో కొన్ని మాటలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఏమిటా మాటలు? ఈ రోజున మనము దేవుడు కొన్ని మాటలు మనకు ఖచ్చితంగా మన కొన్ని పనులు చేయాలి. ఏమిటా పనులు అని అంటే, దేవుడు మనల్ని దీవించాలి అంటే, దేవుడు మనం చేసే ప్రతిదీ కలిసి రావాలంటే, మన కుటుంబంలో ఎల్లప్పుడూ మనం ఆయురారోగ్యాలతో ఉండాలంటే కొన్నిటి మనం ఈ లోకంలో దేవుని రక్తంలో కడగబడిన మనము ఆచరించవలసిన కొన్ని ఉన్నాయి. ఈ రోజున ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, వాటిని ఆచరించండి, నేను మిమ్మల్ని దీవిస్తా. ఈ రోజున మనం ఆచరించవలసిన ఏమిటి? ఈ రోజున చాలా విషయాలు దేవుడు మనతో చెప్తున్నాడు, వాటిని ఆచరించమని. ఆచరించుడి. ఈ రోజున దేవుడు గమనించండి, గుర్తు చేస్తా మీకు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేవనుకో, డాక్టర్ ఖచ్చితంగా చెప్తాడు, వీటిని కనుక మీరు ఆచరిస్తే నేను ఇచ్చిన మందులకి ఏమైనా ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నారు. ఈ రోజున చాలా మంది మనుషులు డాక్టర్లు చెప్పింది ఆచరిస్తున్నారు. ఈ రోజున చాలా మంది మనుషులు సిద్ధాంతులు చెప్పిన మాటలను ఆచరిస్తున్నారు. వాటిని తప్పగా గైకొట్టున్నారు, అనుసరిస్తున్నారు. ఈ రోజున తలబండినటువంటి కొంత వ్యక్తులు, పెద్దవాళ్ళు, మన పిత్తలను కొన్ని చెప్పిన మాటలు, తలబండిన వాళ్ళు చెప్పిన మాటలు అయితే ఆచరిస్తున్నారు. కానీ ఈ రోజున మనిషి ఆచరించింది ఏంటంటే, దేవుడు ఏమైతే చెప్తున్నాడో, దేవునికి వాక్యం ఏమైతే సెలవిస్తుందో దాన్ని ఆచరించట్లేదు. అందుకే ప్రతి విషయంలో ఈ రోజున దేవుని పిల్లలు వెనకబడిపోతున్నారు. అయితే దేవుడికి అలా వెనకబడి ఉంటే ఇష్టం లేదు. మన దేవుడు హెచ్చించాలనుకుంటున్నాడు కనుక మనం కొన్నిటిని ఆచరించాలి. ఏమి ఆచరించాలి? ఒక 3 విషయాలు చెప్తాను. ఒకటి, పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచన మాట ఏంటంటే, ధర్మమును ఆచరించాలి. ఈ రోజున దేవుని మందిరానికి చాలా మంది వస్తున్నారు కానీ, బైబిల్ పట్టుకుంటున్నారు కానీ, క్రీస్తు రక్తంలో కడగబడ్డారు కానీ ధర్మమును ఆచరించట్లేదు, సత్యమును ఆచరించలేదు, అధర్మాన్ని ఆచరిస్తున్నారు, అధర్యం వెనకాలే నడుస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని దీవించాలంటే నా ద్వారా మీరు అనేక మేలు పొందండి, ధర్మమును ఆచరించాలి. ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన మొదటి సత్యం ఏంటి తెలుసండి? మొదట మనం ఆచరించవలసింది ఏంటంటే ధర్మమును ఆచరించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆలోచించుకో, నీ అంతరాత్మ నీకు తెలియజేస్తుంది, నువ్వు ధర్మాన్ని ఆచరిస్తున్నావో అధర్మాన్ని ఆచరిస్తున్నావో. రెండో చెప్తాను, మనము ఆచరించవలసినది ఏమిటి? యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 17వ వచన మాట ఏంటంటే, ఆయన విధులను మనం ఆచరించాలి. ఈ రోజున దేవుడు మనకి కొన్ని హద్దులున్న విధులు ఉన్నాయి. ఈ విధిని దాటి మనం ముందుకెళ్ళకూడదు, ఈ విధి దాటి మనం ఏ పని చేయకూడదు, ఈ విధిని దాటి మనం ఏ నిర్ణయం తీసుకోకూడదు. దేవుడు మనకు కొన్ని విధులు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు పెట్టాడు, కొన్ని కట్టడలు పెట్టాడు, కొన్ని హద్దులు పెట్టాడు. వాటిని ఆచరిస్తున్నావా లేదా? అందుకే దేవుడు చెప్తున్నాడు, నా విధులను ఆచరించండి. మూడో మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మూడోది మనం ఆచరించవలసింది ఏంటంటే, మనం చదివిన మూల వాక్యాలు చదవబడింది 20వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 19 వచ్చిన మాట ఏంటంటే, విశ్రాంతి దినమును ఆచరించాలి. అలాగా పునరుద్ధానమును మనం ఖచ్చితంగా ఆచరించాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఆచరించవలసినవి నువ్వు ఆచరిస్తున్నావా? దేవుడు అనుసరించమన్న వాటిని అనుసరిస్తున్నావా? ఈ రోజు చాలా మంది వెనకబడిపోయే కారణం ఏంటంటే, మనుషులు చెప్పింది ఆచరిస్తున్నారు కానీ దేవుడు చెప్పింది ఆచరించట్లేదు. ఈ రోజు నుంచైనా దేవుని యొక్క వాక్యం ఉన్న తర్వాత ఆయన చెప్పింది ఆచరించండి, దాని ప్రకారం నడవండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్క జీవితం పల్లింపచ్చేయండి. ఈరోజు ఒక మాట చెప్పారు, ఆచరించమని చెప్పారు. వాక్యం ప్రతి బిడ్డ ఈ రోజు నుంచి ఆచరించి నీ నామని మహింపచ్చు కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చేస్తున్నాను. దేవుని బిడ్డలు గమనించండి, ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమాన్ని చాలా చక్కగా ఆదరిస్తున్నారు. ఇంకా అనేక మంది ఈ వాక్యాన్ని వినండి, వాక్యాన్ని చూడండి. మమ్మల్ని ఈ యొక్క ఆదరణ గడియ ఈ కార్యక్రమాన్ని మీరు ఆదరించండి, ప్రోత్సాహపరచండి, మమ్మల్ని బలపరచండి.
అనేక మంది షేర్ చేయండి. మీలో ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లు ఫోన్ చేయండి. మీ కొరకు మేము తప్పగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.